హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది మినీ వ్లాగ్ 8. ఎలానో ఫుడ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి మన బెంగళూరులోనే ద మోస్ట్ అండర్ రేటెడ్ కాశ్మీరీ పులావ్ ఈ రోజు నేను ట్రై చేయబోతున్నాను. యాక్చువల్ గా ట్రై చేశాను ఈ వీడియో కోసం, అదే పనిగా ఇప్పుడు సెకండ్ టైం కూడా తినబోతున్నాను. జాతర్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ అని చెప్పి బెంగళూరులో మల్టిపుల్ ప్లేసెస్ లో వీటి అవుట్లెట్స్ ఉన్నాయి. కాకపోతే ఈ రోజు నేను టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న అవుట్లెట్ కి అయితే వెళ్ళబోతున్నాను. లెట్స్ గో గైస్. ఎందుకంటే వీకెండే కాబట్టి అంత ట్రాఫిక్ ఏం లేదు. వెయిట్ చేయలేకపోతున్నాను, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పున్నాను. మొత్తానికి మనం జాతర్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. ఇది టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఉంది కదా. యాక్చువల్ గా ఏదో కొంచెం ఫార్మల్ గా ఉంటుంది అని చెప్పి నేను మెనూ అంతా వెతుకుతున్నాను. కాకపోతే నేను ఇక్కడికి వచ్చింది అయితే సోల్లీ ఆ కాశ్మీరీ పులావ్ తినడానికే. సో ట్రై చేద్దామా మరి. కాశ్మీరీ పులావ్ ఇంకా పనీర్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. ఇప్పుడు భయ్యా కొంచెం త్వరగా సర్వ్ చేస్తే తిని బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. త్వరగా వేసేవా. బేసిక్ గా కాశ్మీరీ పులావ్ అంటే స్పైసీగా నార్మల్ గా మనం బిర్యానీ తింటాం కదా, అలా ఉండదు. కొంచెం స్వీటిష్ గా ఫ్రూట్స్ తో పాటు ఉంటుంది. పైనాపిల్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఆ పైనాపిల్ ముక్కలు మధ్య మధ్యలో అలా నోట్లో తగులుతుంటే ఆ కిక్కే వేరు అసలు. ఎలా ఉంది? గుడ్, బాగుంది. మరీ అంత స్వీట్ ఏం లేదు. ఊరికి చాలా అండర్ రేటెడ్ డిష్ ఇది. ఎందుకు నాకు నచ్చిందో నాకు తెలియదు. ఆయన మళ్ళీ నిజంగా బాగుందన్నాడో లేదంటే ఊరికి ఎంత నచ్చింది. బాగుంది. పైనాపిల్ గైస్, నేనేమో అనుకున్నాను పన్నీర్ బిర్యానీ కూడా ఇక్కడ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది. పన్నీర్ అయితే సూపర్ సాఫ్ట్ గా ఉంది అసలు. ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే మేఘనా బిర్యానీలో పన్నీర్ క్యూబ్స్ అయితే ఇంత సాఫ్ట్ గా ఉండవు, ఇక్కడ చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. అదొకటి బాగా గమనించాను నేను. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న కాశ్మీరీ పలావ్ కి నేను 10 on 10 రేటింగ్ ఇస్తాను. ఇట్స్ మై రికమెండేషన్ గైస్, గో అండ్ చెక్అవుట్. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే అయిపోయింది కదా, ఇంకా రివర్స్ వెళ్ళిపోవడమే. సో అన్నది డేవిడ్సన్ స్పోర్ట్ వాటి. ఇది మనలా కాదు, తీసుకో మనకు ఫియర్ అయినా కూడా ఇంకా 5 kilometers అంతే నడిపిండేది. వచ్చేటప్పుడు నేను దీన్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను, వెళ్ళేటప్పుడు మళ్ళీ అన్నాను. గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. వచ్చే బ్లాగ్లో ఇంతకంటే ఎగ్జైటింగ్ కంటెంట్తో మీ ముందర ఉంటాను. అంటిల్ దెన్ టాటా, గుడ్ బై గైస్.